నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. కంపెనీలు బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలి. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోరిన ప్రతిపాటి. సాదులూరులో ఘనంగా జరిగిన వేణుగోపాలస్వామి అష్టమ వార్షికోత్సవం పూజల్లో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఐస్ క్రీం పంపిణీ చేసిన చేవూరి కృష్ణమూర్తి. కోలలపూడిలో జరిగిన కందిమళ్ల అంజిబాబు మాతృమూర్తి పెదకర్మ. హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. బర్లీ పొగాకు రైతులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి సహించరని, కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి కంపెనీలు రైతుల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో బర్లీ పొగాకు కొనుగోళ్లపై కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రతిపాటి పాల్గొన్నారు. రైతులు బయ్యర్లకు పలు కీలక సూచనలు చేశారు. తమ వద్ద ఉన్న పొగాకు నిల్వలు అమ్ముకోవడానికి ఇన్నాళ్లు వేచి చూసిన రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, కొనుగోలుదారుల ఒత్తిడితో ఎవరు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని ప్రతిపాటి హితవు పలికారు. ప్రభుత్వ ఒత్తిడితో కొనుగోళ్లు ప్రారంభించిన కంపెనీలు మొక్కుబడిగా తక్కువ ధరకు కొని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయకుండా రైతులకు నష్టం లేకుండా చూడాలని ప్రతిపాటి సూచించారు. పొగాకు కంపెనీలు హామీ ఇచ్చినందునే ఈ సంవత్సరం రైతులు అధికంగా పొగాకు వేశారని, తమను నమ్మిన రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలపైనే ఉందని ప్రతిపాటి స్పష్టం చేశారు. లాభ నష్టాలు పక్కన పెట్టి రైతుల కష్టానికి విలువనివ్వాలన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే రైతులు ఎలా బతకాలని, ఎంతకాలం నష్టపోవాలని ప్రతిపాటి సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా వ్యవసాయాధికారి మురళి, జిల్లా అధికారులు, చిలకలూరిపేట అగ్రికల్చరల్ అధికారులు, నాయకులు వీరారెడ్డి, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్ మోహన్, గట్నేని రమేష్, తారీఫ్, పలువురు రైతులు పాల్గొన్నారు. కానీ నల్లబల్లిని ఆపారు సార్. వీళ్ళు ఎక్కడి నుంచో అవతల జిల్లా నుంచి కూడా తీసుకొచ్చుకుంటారు సార్ కొన్ని. కానీ మన రైతులకు న్యాయం జరగాలంటే సార్, మన వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఏ రైతు దగ్గర ఎంత ఉందో క్లియర్గా దగ్గర తీస్తుంది సార్. ఆ కోపంలో ఏమండి ఈ రైతు దగ్గర ఈ రైతులు లిస్ట్ ఇవ్వండి, కోపంలో ఎవరి దగ్గర ఎంత పోగాకుందో కూడా అగ్రికల్చర్ తీశారు సార్. దాని ప్రకారం ఈ డీలర్ మొత్తానికి ఇది ఈ రైతు మీరు కొనండి, మీరు ఇక్కడ కేటాయించేస్తే మన రైతులకు న్యాయం చేస్తే డీలర్ల దగ్గరే కొంటారు తప్ప రైతు దగ్గర దాన్ని ఆగిపోయింది. ఇప్పుడు మేము కొత్త ఇక మా ఊరు దళాలు 4,000 క్రితం 5,000 కంపెనీలు మొత్తం మూసేశారంటూ 10,000 కడుగుతున్నారు. మొన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం రాసుకొని పోయారు. 10,000 2,000 కడుగుతున్నారు. 2,000 40 నా తలవేలు 5,000 కడుగుతున్నారు. కంపెనీలు మూసేసారు, ఏమి లేదని అంటున్నారు. కనీసం ఇప్పుడు ఇరిసి ఒక తాడు కట్టి 6 జాడు మా ఊర్లో 40 రూపాయలు. ఆ తాడు తెస్తే తాడుకు 4 రూపాయలు. 2 ఎకరాలు 2,50,000 అయినాయి. ఇప్పుడు మళ్ళీ 10,000 ఈ మండలి తిరగడానికి మేమే కొత్త మండలి కట్టడం కూడా మా చేత కాదు. ఆ మండలి కట్టడం కూడా మా చేత కాదు. మేమే కొత్త. ఆ బ్రూమండ్ అనేది అందరూ 4 ఎకరాలు అయితే 10 ఎకరాలు అయితే ఒక్కడ కూడా లేరు. అంతా కౌలు తీసుకుని బ్రాహ్మణ సౌకర్యం కౌలు తీసుకుని చూసుకునేవాడు కాదు. ఇది యథార్థం మీరైనా కరెక్టర్ సరైనా ఎంక్వైరీ చేసుకోండి. 10 ఎకరాల రైతులు 2-3 ఉంటారు ఊరు మొత్తం మీద. అందరూ 4-3 ఎకరాల రైతులే. నీడు ఒక రేడు ఉందని తలా 2 ఎకరాలు కౌలు తీసుకుని పచ్చికి మొత్తం వేశారు. ఎవరికి కూడా అసలు మా ఊరు బ్యాగ్ ఫస్ట్ 8,500 నల్లది 2 నెలల నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా 1,500 2,000 అంటే తిరిగిపోతున్నారు. ఎన్ని ఎకరాలు మొత్తం మీద? మా ఊరు మొత్తం మీద 200 ఎకరాలు ఉంటాయి. ఎవరు అమ్మల కలిసి 12,000 ఎట్లా మీకు రావాలనేటువంటి దాంట్లో 100% మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. దయచేసి ఇప్పుడు మన ప్రెసిడెంట్ మాజీ చెప్పాడు 2,000 అడుగుతున్నారు. ఎక్కడ కూడా 2కి 5కి 6కి అమ్ముకోవద్దు. మీరు అసలు
అందుకనే ఇప్పుడు సీఎం గారు చాలా క్లారిటీ ఉన్నారు, పొగాకు రైతులను ఆదుకోవాలని. చంద్రబాబు గారు చెప్పిన మాటకి మేము కూడా దాన్ని అమలు చేసేటువంటి దానికి నేను, కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అందరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరం మీ దగ్గర చివరి క్వింటాల వరకు కొనేదానికి ప్రయత్నం చేస్తాం. తగ్గించి అమ్మబాకండి. మీరు తగ్గించి అమ్మితే మళ్ళా వాడు తెచ్చి ఇక్కడ ఈ పాయింట్లోనే పెట్టేస్తారు. దయచేసి మీరు తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. కొంతమంది మోసపోయారు. వైట్ బర్లీ అనేస్తే నల్ల బర్లీ అయింది. నారు దశలో తెలియదు. ఎందుకంటే నేను కూడా పొగాకు పంట పండించి వచ్చినాడు కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడో కొంతమంది రైతులు నష్టపోయారు. 2 ఏరియా ఎక్కువ వేశారు. వాళ్ళకేమో డిమాండ్ తక్కువ ఉంది. వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేసి కొనిపించాలి. ప్రభుత్వం కూడా కొంత సపోర్ట్ వాళ్ళకి ఇస్తుంది. సీఎం గారు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు ఇచ్చిన లిమిట్ కొని కొంత అవసరమైతే స్టాక్ పెట్టైనా ఆదుకోమని కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు. ఐటీసీని, జీపీఐని, పిఎస్ఎస్, విఎస్టీ, పెద్ద కంపెనీలు ఇవన్నీ, అలయన్స్, ఇవన్నీ దక్కను, వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఫార్మర్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వారు పొగాకు వేయకపోతే రైతులు వాళ్ళకి నష్టమైన ఫ్యూచర్లో ఒకసారి గాడి కింద పడేశారంటే రైతులు కంపెనీలు కూడా మూసేసుకోవాల్సి వస్తుంది. అందుకని కొంత రిస్క్ వాళ్ళు కూడా వేయాలి. కంపెనీల వాళ్ళు కూడా పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు కంటైన్ లేదనుకో వాళ్ళ కంపెనీలు ఏం చేస్తారు, ఐటీసీ వాళ్ళు, విఎస్టీ వాళ్ళు, అందరూ. కాబట్టి కొంత రిస్క్ వేయాలి వాళ్ళు కూడా. రైతుకు ఓపిక లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు 1,25,000 ఒక్కొక్క ఎకరాకు అయిందని. రైతుకు భరించే శక్తి లేదు. కాబట్టి కంపెనీలే ఎంతో కొంత. అందుకనే మార్కెట్ నుంచి కూడా 16 నుంచి మార్కెట్ కూడా కొనుగోలు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ తరఫున. అటు కంపెనీలను కొంత పుష్ చేసి మిమ్మల్ని కొనుగోలుకి, ఇటు మార్కెట్ 2 స్టార్ట్ చేస్తే కొద్ది రోజుల్లో మీకు ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా తొందరపడి తక్కువ అమ్ముకోపోకండి. వాళ్ళు కూడా కొంత తప్పకుండా మీరు అందరూ కొద్దిగా పుష్ చేయాలి, మీరు లిక్విడేట్ చేయాలి. కాబట్టి మీ అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. 16 మార్కెట్ కూడా రంగంలోకి వస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా రైతుల దగ్గర నిల్వలు తగ్గించేటువంటి దానికి, పూర్తిగా చివరి క్వింటాల వరకు కొనేదానికి, అవసరమైతే మరలా తిరిగి సీఎం గారితో మేము మాట్లాడి, కలెక్టర్ గారు మేము రైతులను ఆదుకునేటువంటి దానికి ప్రభుత్వం ఉంటుంది అని నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సినీ నటులు, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణను హైదరాబాద్ వెళ్లి పలువురు స్థానికులు కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ జాస్టి కృష్ణ హరీష్, తెలుగుదేశం పార్టీ హిందూపురం పొలిటికల్ కోఆర్డినేటర్ పావులూరి శ్రీనివాసరావు బాలకృష్ణను కలిసి పుష్పగుచ్చం అందజేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జాస్టి కృష్ణ హరీష్, పావులూరి శ్రీనివాసరావు ఆయనకు దీర్ఘాయుషు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ సందర్భంగా వారు బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను, సినీ రంగంలో ఆయన కృషిని ప్రశంసించారు. పట్టణంలోని 12వ వార్డు తూర్పు మాలపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గట్టుపల్లి చిన్న అనారోగ్యం కారణంగా మంగళవారం మరణించడం జరిగింది. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట పట్టణ టీడీపీ నేతలు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, వార్డు ప్రెసిడెంట్, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని, సినీ, రాజకీయ, సేవా రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రత్తిపాటి తెలియజేశారు. పట్టణంలోని సుగాల్ని కాలనీలో ఉన్న సచివాలయంలో శుక్రవారం కిషోర బాలికల వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాల్ని కాలనీ 1, 2, పండరిపురం సెంటర్లకు చెందిన 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు ఉన్న బాలికలకు, వారి తల్లులకు, 18 సంవత్సరాల లోపు పిల్లలకు బాల్య వివాహం చేయకూడదు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, కిషోర బాలికలు, వారి పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. పిల్లలకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు సచివాలయం అడ్మిన్ సెక్రటరీ రాఘవేంద్ర అందజేశారు.
పట్టణ ప్రముఖులు కందిమళ్ల అంజిబాబు మాతృమూర్తి సుబ్బాయమ్మ గత నెల 31వ తేదీన స్వర్గస్థులైనారు. మంగళవారం వారి పెదకర్మ స్వగ్రామం బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలోని వారి స్వగృహం నందు జరిగింది. ఆ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల అష్టమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో మరియు స్వామివారి శాంతి కళ్యాణంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ట్రాఫిక్ నియమావళులు అమలు కోసం పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రయాణికులను అనధికారికంగా రవాణా చేస్తున్న 5 ట్రాన్స్పోర్ట్ వాహనాలను గుర్తించి మోటారు వాహన చట్ట ప్రకారం ఆయా వాహనాలకు 3,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐటి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణాలను లెక్క చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు ఇకపై మరిన్ని కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి జాతీయ రహదారి ప్రక్కనున్న కాలువలోకి లారీ దూసుకు వెళ్లింది. ఒకరికి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేరళ నుంచి ఒరిస్సా వెళుతున్న ఈ లారీ చిలకలూరుపేట సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద సోమవారం మండప కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సినీ నటులు, శాసనసభ్యుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు జరిగే మజ్జిగ పంపిణీతో పాటు ప్రత్యేకంగా ఐస్ క్రీం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పురావురి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మజ్జిగ కార్యక్రమం పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ రోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు ఐస్ క్రీమ్ కూడా పంపిణీ జరుగుతుంది. బాలకృష్ణ గారి పుట్టిన సందర్భంగా వారికి అష్టైశ్వర్యాలు ఐదోలుగా కలగాలని, ఎప్పుడు కూడా రాజకీయంగా అభివృద్ధి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ మరియు ఐస్ క్రీమ్ కూడా పంపిణీ జరుగుతుంది. పట్టణంలోని 29వ వార్డు పీర్ల మాన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధి లైట్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించి కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాకాలం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలు చోట్ల వీధి లైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను సంబంధిత వార్డు కౌన్సిలర్ను ఆదేశించారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుగ్గా వ్యవహరించి పీర్లమాన్యం ప్రాంతంలోని వెలగని వీధి లైట్లన్నీ గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలగని లైట్ల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతుల పనుల త్వరలో పూర్తి చేయాలని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తెలిపారు. నాదెళ్ల ఐసిడిఎస్ పరిధిలోని కనపర్రు సెక్టార్ కనపర్రు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆదివారం కిశోర బాలికల వికాస కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బాల్య వివాహాలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రాజెక్టు ఆఫీసర్ శాంతకుమారి మాట్లాడుతూ బాలికలు మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసంతో ఉండే విధంగా ఆత్మస్థైర్యం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ప్రశాంతి తదితరులు ఉన్నారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో పట్టణంలో అనేక బైకులు చోరీకి గురవుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇళ్ల ముందు పార్కు చేసిన వాహనాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టణ పరిధిలో అనేక బుల్లెట్ వాహనాలు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. తాజాగా పట్టణంలోని తార్షా బజార్లో ఓ బుల్లెట్ మాయమైంది. తార్షా బజార్లో నివాసం ఉంటున్న షేక్ షాజహాన్ రోజు మాదిరిగానే బుల్లెట్ బైకును ఇంటి ముందు పార్కు చేశాడు. మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఇంటి ముందు పార్కు చేసిన బుల్లెట్ వాహనం లేదు. చోరీకి గురైందని భావించాడు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో విచారణ జరిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని 3 మండలాలకు 3 అంబులెన్స్లు ఉండాలి. కానీ చిలకలూరిపేట 108 అంబులెన్స్కు గత 3 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలన పడింది. ఇక అప్పటి నుంచి చిలకలూరిపేట 108 వాహనం క్షతగాత్రులకు అందుబాటులో లేదు. మిగిలిన ఎడ్లపాడు, నాదెండ్ల అంబులెన్స్లు నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం నాదెండ్ల అంబులెన్స్ కూడా రిపేరు రావడంతో ఆ అంబులెన్స్ కూడా మూలన పడింది. ఇక ఎడ్లపాడు అంబులెన్స్ మాత్రమే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది. ఒకేసారి 2 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏమిటని ప్రశ్న. ఒకే వాహనంతో 3 మండలాలకు సేవ ఎలా చేయాలో తెలియని అంబులెన్స్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిలకలూరిపేట నియోజకవర్గంలో పాడైపోయిన 108 వాహనాలను మరమ్మతులు చేసి ప్రజలకు వినియోగానికి అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మార్కెట్ కమిటీ నూతన కార్యదర్శిగా దేవరకొండ తిరుపతి రాయుడు రానున్నారు. తణుకు నుంచి చిలకలూరిపేటకు వారు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉన్న యోగేశ్వరరావు ఆకివీడుకు బదిలీ అయ్యారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.